హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఏంటి మీకోసం అనేది ఈరోజు ఈ వీడియో టాపిక్ అండి. సో, మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్‌ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైమ్ టు టైమ్ నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇదొచ్చేసి టైమ్‌లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడొస్తే అప్పటి నుంచి ఇది మీకు రెజొనేట్ అవుతుంది. సో, మేల్ అయినా సరే, ఫీమేల్ అయినా సరే బోత్ ఈ రీడింగ్ చూడొచ్చు. సో, ఎవరి కోసం మీరు ఈ రీడింగ్ చూస్తున్నారో ఆ పర్సన్ నేమ్ మీ మనసులో తలుచుకోండి అట్‌లీస్ట్ 3 టైమ్స్. అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ అనేది గుర్తు చేసుకోండి. సో దట్ మీకు రీడింగ్ అనేది యాక్యురేట్‌గా రెజొనేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. అండ్ మీకు ఈ రీడింగ్ ఎంతవరకు రెజొనేట్ అయితే అంతవరకు మాత్రమే తీసుకోండి. ఫోర్స్‌ఫుల్‌గా అయితే మిమ్మల్ని మీరు రీడింగ్‌లోకి ఫిట్ ఇన్ చేసుకోవడానికైతే ట్రై చేయకండి. ఎంత పర్సెంట్ రెజొనేట్ అవుతుంది, అసలు రెజొనేట్ అవుతుందా లేదా మీ సిట్యుయేషన్‌కి అని చూసుకొని ఆ తర్వాత రీడింగ్‌ని మీరు యాక్సెప్ట్ చేయొచ్చు. ఓకే. ఎందుకంటే ఇది జనరల్ రీడింగ్, కలెక్టివ్ రీడింగ్, పర్సనల్ రీడింగ్ కాదు. సో, పర్సనల్ రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్‌కి అయితే మెసేజ్ చేయండి. సో, పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్‌లీ చార్జబుల్ అండి. ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్ అయితే కాంటాక్ట్ చేయండి. మీ లవ్ కోసం కానీ, మ్యారేజ్ కోసం కానీ, మీ ఫ్యూచర్ గైడెన్స్ కోసం కానీ, లేకపోతే థర్డ్ పార్టీ సిట్యుయేషన్ గురించి కానీ, ఫర్దర్‌గా ఈ పర్సన్‌ని మీరు నమ్మొచ్చా లేదా? ఎందుకిలా మీ పర్సన్ మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నారు? రీజన్ ఏంటి? సో, ఇట్లా మీరు మీ పర్సన్ ఎనర్జీస్ ఏంటో తెలుసుకోవాలి. వాళ్ళ ఫీలింగ్స్ ఏంటో తెలుసుకోవాలి. వాళ్ళ థాట్స్ ఏంటో తెలుసుకోవాలి. మీ మనీ గురించి కానీ, బిజినెస్ గురించి కానీ, సో, మీ ఫ్యామిలీ ఇష్యూస్ గురించి కానీ, సో, దేని గురించి మీరు పర్సనల్‌గా రీడింగ్ తీసుకోవాలన్నా సరే స్క్రీన్ మీద కనిపించే వాట్సాప్ నెంబర్‌కైతే మెసేజ్ చేయండి. ఓకే. ఎవరు డైరెక్ట్‌గా కాల్స్ చేయకండి ప్లీజ్. సో, కార్డ్స్ షఫుల్ చేసేంతసేపు మీ ఇష్ట దేవుడిని, లేకపోతే యూనివర్స్‌ని, ఏంజెల్స్‌ని, మీ పార్ట్నర్ నేమ్‌ని తలుచుకోండి. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయకపోతే లైక్ చేయండి. సో, లైక్ చేయడం వల్ల ఏంటంటే మీ ఎనర్జీస్ అనేది కూడా రీడింగ్‌కి కనెక్ట్ అవుతుంది. అండ్ నాకు కూడా మోటివేషన్‌లా ఉంటుంది. ఇంకా మీకు మంచి మంచి రీడింగ్స్ తీసుకురావడానికి. అండ్ ఇంకొంతమందికి కూడా మన ఛానల్ అనేది రికమెండ్ అవుతుంది. పర్సన్ గురించి ఆలోచించండి. యూనివర్స్, ఏంజెల్స్, గ్రాటిట్యూడ్ ఎట్ ప్రెజెంట్ మా వ్యూయర్స్ విషయంలో ఎలాంటి ఎనర్జీస్తో ఉన్నారు, వాళ్ళ ఎనర్జీస్ ఏంటి, క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమః శివాయ. ఎగ్జాక్ట్గా రీడింగ్ రావాలి. It was difficult to get over you. Finally, I found someone better. I get jealous when I see you with someone else. I had eye on someone else as well. I had no option but to let go. I'm orphan without you. We were incompatible. I wonder what would be like to kiss you again.
I look for you in everywhere. I wish you can forgive me. I wonder what would it feel to be married with you. బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చేసి ఐఎమ్ హోప్లెస్లీ ఇన్ లవ్ విత్ యూ. ఐ వాజ్ సెల్ఫిష్. యూ లవ్డ్ మనీ మోర్ దాన్ మీ. మరి ఎవరి పర్సన్ ఎనర్జీనో నాకు తెలియదు, కానీ మీరు తనకన్నా కూడా తన దగ్గర ఉన్న మనీని కానీ, లేకపోతే మీరు మనీని ఎక్కువ లవ్ చేస్తున్నారు తనకన్నా కూడా అనేది ఈ పర్సన్ మనసులో అయితే ఉంది. క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఇట్ వాస్ డిఫికల్ట్ టు గెట్ ఓవర్ యూ. మేబీ ఈ పర్సన్ పాస్ట్లో ఏంటంటే మిమ్మల్ని వదిలేసి వేరే పర్సన్ని చూస్ చేసుకొని, మిమ్మల్ని మర్చిపోయి వేరే పర్సన్ని చూస్ చేసుకొని వెళ్ళుండొచ్చు. కానీ ఇప్పుడు మీరే తనకి ఇంపార్టెంట్ అనిపిస్తుంది. స్టార్. సో ఇక్కడ ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని ఒక స్టార్ లాగా చూస్తున్నారు. మిమ్మల్ని ఒక ఏంజల్ లాగా చూస్తున్నారు. ఆ గాడ్ మీ లైఫ్లోకి తనని హీల్ చేయడానికే, తన పెయిన్ నుంచి బయటకు తీసుకురావడానికే మీ లైఫ్లోకి పంపించారు అనేది ఇక్కడ మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు. కానీ ఈ పర్సన్కి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని ఉందండి. మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలని ఉంది. ఈ పర్సన్కి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని ఉంది. అండ్ మీరు చాలా సెల్ఫిష్గా బిహేవ్ చేస్తున్నారు అనేది కూడా వీళ్ళ ఫీలింగ్ అనమాట. చాలా సెల్ఫిష్ అయిపోయారు నవేడేస్. ఇంతకుముందు మీరు ఇలా ఉండేవాళ్ళు కాదు. మీరు చాలా బాగుండేవాళ్ళు బిఫోర్ తనతో. తన కాల్ కోసం కానీ, తన మెసేజ్ కోసం కానీ మీరు వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడేంటంటే నాకు నువ్వు అవసరమే లేదు, నేను హ్యాపీగానే ఉన్నాను. మీలో సెల్ఫిష్‌నెస్ ఇప్పుడు ఈ పర్సన్‌కి కనిపిస్తుంది. ఇప్పుడు మీ లైఫ్‌లో, మీ కెరియర్‌లో మీరు గ్రో అవుతున్నారు. సో, మేబీ మీ ఇద్దరిది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్ అయ్యుండొచ్చు. లేకపోతే మీ ఇద్దరి మధ్య గ్యాప్ కానీ, డిస్టెన్స్ కానీ పెరిగుండొచ్చు. అది ఫిజికల్ డిస్టెన్స్ కావచ్చు, మెంటల్ డిస్టెన్స్ కావచ్చు, ఏదైనా డిస్టెన్స్ కావచ్చు. మీ ఇద్దరి మధ్య డిస్టెన్స్ అయితే పెరిగింది. గ్యాప్ అయితే వచ్చింది. అది ఫిల్ చేయగలనా లేదా అనేది మీ పర్సన్‌లో డౌట్ ఉంది. మీరు ఇప్పుడొచ్చి తను మీకు అడిగినా కూడా, నాకు వేరే వాళ్ళొచ్చారు నా లైఫ్‌లోకి, నాకు నీ అవసరం లేదు, నీ అవసరం ఉన్నప్పుడు నువ్వు నన్ను పట్టించుకోలేదు, ఇప్పుడు నిన్నెలా యాక్సెప్ట్ చేస్తాను అని మీరు అంటారు అని ఈ పర్సన్ అనుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే నువ్వు పెట్టిన టార్చర్ నుంచి కానీ, నువ్వు పెట్టిన పెయిన్ నుంచి కానీ నేను బయటకొస్తున్నాను. సో, నన్ను నా లైఫ్‌లో మీరేమన్నా మ్యారేజ్‌కి రెడీ అయ్యారని కానీ, లేకపోతే మీ కెరియర్‌లో మీరు సక్సెస్ అవుతున్నారని కానీ, ఈ పర్సన్ దూరం నుంచి అబ్జర్వ్ చేస్తున్నారు మిమ్మల్ని. ఐ గెట్ జెలస్ వెన్ ఐ సీ యూ విత్ సమ్‌వన్ ఎల్స్. సో, మిమ్మల్ని వేరే వాళ్ళతో చూసినప్పుడు ఈ పర్సన్ చాలా జెలస్‌గా ఫీల్ అవుతారంట. ఎందుకని క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. బికాస్ ఈ పర్సన్ మీ గురించి చాలా ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. చాలా ఓవర్ థింకింగ్ చేస్తూ ఉంటారు. మీ గురించి ఇంత ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి తన గురించి కూడా మీరు అంతే ఆలోచించాలి.
తన గురించి కూడా మీరు అంతే క్లారిటీ ఇవ్వాలి. తన గురించి కూడా మీరు అంతే ఆలోచించాలని ఈ పర్సన్ ఫీల్ అవుతూ ఉంటారు. సో, ఇక్కడ టెంపరెన్స్. కానీ ఇక్కడ వీళ్ళేంటంటే ఎక్కడ మీరు వాళ్ళకి దూరం అవుతారో అన్న భయంతో ఈ పర్సన్ ఏంటంటే జెలస్ ఫీల్ అయినా, కోపం ఉన్నా కూడా ఈ పర్సన్ ఏంటంటే చాలా పేషెన్సీతో మాట్లాడుతూ ఉంటారు. చాలా ఓర్పుగా, బ్యాలెన్సింగ్‌గా మాట్లాడుతూ ఉంటారనమాట. వాళ్ళకి ఎందుకంటే మిమ్మల్ని వదులుకోవడం ఈ పర్సన్‌కి ఇష్టం లేదు. జెలస్‌గా ఫీల్ అయినా, కోపంగా ఉన్నా ఈ పర్సన్ ఏంటంటే వాళ్ళ కోపాన్ని బయటికి వ్యక్తపరచకుండా బ్యాలెన్సింగ్‌గా మాట్లాడతారు. పేషెన్సీగా మాట్లాడతారు. అసలు జెలస్ కూడా ఫీల్ అయినట్టుగా కూడా మీకు అనిపించకుండా కవర్ చేస్తూ ఉంటారు. ఐ హ్యాడ్ ఐ ఆన్ సమ్‌వన్ ఎల్స్ యాస్ వెల్. క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. సో, ఇక్కడ వీళ్ళేమంటున్నారంటే, ఐ హ్యాడ్ ఐ ఆన్ సమ్‌వన్ ఎల్స్ యాస్ వెల్. సో, మీతో ఉంటూ కూడా ఇంకెవరినైనా కూడా మేబీ వీళ్ళ లైఫ్‌లోకి రానిచ్చి ఉండుండొచ్చు. ఎంటర్ అయ్యుండొచ్చు. అది తెలిసి మీరు చాలా బాధపడి ఉండొచ్చు. అది తెలిసి మీరు సఫర్ అయ్యుండొచ్చు. సో, వీళ్ళు ప్రెజెంట్ ఏం చెప్తున్నారంటే, పాస్ట్‌లో నాకు వేరే వాళ్ళ మీద ఇష్టముంది. వేరే వాళ్ళ మీద ఇంట్రెస్ట్ ఉంది. కానీ ఇప్పుడు నువ్వే నాకు కావాలి అనిపిస్తుంది. నీ వాల్యూ తెలుసుకున్నాను. నీ విలువ నాకు అర్థమైంది. నిన్ను ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో, నువ్వు నాకెంత ఇంపార్టెంటో అది నాకిప్పుడు తెలిసొచ్చింది. పాస్ట్‌లో నేను వేరే వాళ్ళని చూసాను. వేరే వాళ్ళని అలో చేశాను. ఎంటర్‌టైన్ చేశాను. కానీ ఇప్పుడు మాత్రం నాకు నువ్వు కావాలి. నువ్వు కావాలి. నీ ప్రేమ కావాలి. ఈ రిలేషన్ కావాలి. నేను ఈ రిలేషన్ నిలబెట్టుకోవడానికి ఆహ్, ఏమైనా చేస్తాను. ఎంత దూరం వరకైనా వెళ్తాను అని ఈ పర్సన్ అంటున్నారు. నువ్వు నాకు గాడ్ ఇచ్చిన గిఫ్ట్. సో, నేను నిన్ను ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో, ఎంత వాల్యుబుల్‌గా చూసుకోవాలో అనేది నాకిప్పుడు అర్థమైంది. క్వీన్ ఆఫ్ వాండ్స్. ఇక్కడ ఈ పర్సన్ మీ విషయంలో చాలా ప్యాషనేటెడ్‌గా ఫీల్ అవుతున్నారు. ఫీల్ అవుతున్నారు. మీకు అట్రాక్ట్ అవుతున్నారు. మీతో మాట్లాడాలనిపిస్తుంది. మీతో మళ్ళీ ఇంకొక ఛాన్స్ తీసుకోవాలనిపిస్తుంది. మీతో ఈ రిలేషన్ కంటిన్యూ చేయాలని ఈ పర్సన్‌కి అనిపిస్తుంది. ఐ హ్యాడ్ నో ఆప్షన్ బట్ టు లెట్ గో. క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఏమి లెట్ గో చేశారు? ఏం లెట్ గో చేయాలనుకుంటున్నారు? క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. సో, ఇక్కడ ఏంటంటే కింగ్ ఆఫ్ వాండ్స్. వాళ్ళ ప్యాషన్ మీద, వాళ్ళ ఇంట్రెస్ట్ మీద ఫోకస్ చేసి ఇక్కడ మీ పర్సన్ మీకు మిమ్మల్ని లెట్ గో చేశారు. వాళ్ళ ప్యాషన్ మీద, లేకపోతే వాళ్ళ కెరియర్ మీద, వాళ్ళ ఫ్యూచర్ మీద కాన్సంట్రేట్ చేసి మీ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని వదిలేశారు. మీ మీద ఇంట్రెస్ట్ లేనట్టుగా మాట్లాడారు. బికాస్ వాళ్ళకి వాళ్ళ ఫ్యూచరు, లేకపోతే వాళ్ళ కెరియర్ మీద ఇంపార్టెన్స్ ఎక్కువుంది కాబట్టి, ఇక్కడ మీ మీద ఇష్టం ఉన్నా కూడా మీరంటే ఇష్టం లేదన్నట్టు, మీరంటే ఇంట్రెస్ట్ లేదు అన్నట్టు, లేకపోతే ఇంట్లో ఏదైనా మ్యాచ్ వచ్చి, లేకపోతే లాంగ్ టర్మ్ ఈ రిలేషన్‌షిప్ మీతో సెట్ అవ్వదు అని కానీ, ఈ పర్సన్ మీతో రిలేషన్‌షిప్ ఎండ్ చేసేసారు. కానీ ఇప్పుడు ప్యాషన్‌తో ఈ రిలేషన్‌ని కంటిన్యూ చేయాలి అనుకుంటున్నారు. మీరంటే ఇప్పుడు ఈ పర్సన్‌కి అట్రాక్షన్ బాగా ఉంది. అండ్ మీతో ఈ రిలేషన్‌షిప్ లాంగ్ టర్మ్ వరకు కంటిన్యూ చేయాలని ఈ పర్సన్ అనుకుంటున్నారు. అప్పుడు నాకు ఆప్షన్ లేక నేను నిన్ను వదిలేసుకున్నాను. ఇప్పుడు నా తప్పు నేను తెలుసుకొని నువ్వంటే ఇంట్రెస్ట్‌తో, ప్యాషన్‌తో ఈ రిలేషన్ లాంగ్ టర్మ్ వరకు తీసుకెళ్ళాలి అనుకుంటున్నాను అంటున్నారు మీ పర్సన్. ఐ యామ్ ఆర్ఫన్ వితౌట్ యూ.
సో, మీరు కానీ మీ ప్రేమ లేకపోయినా కానీ ఈ పర్సన్ చాలా అనాథగా ఫీల్ అవుతున్నారు. తన ఎనర్జీలో అలాగే ఉంది. నువ్వు లేకుండా, నీ ప్రేమ లేకుండా, నీతో మాట్లాడకుండా ఇంతకుముందు గంటలు గంటలు మాట్లాడుకునేవాళ్ళం మనం. నైట్, నైట్ కూడా మాట్లాడుకునేవాళ్ళం. అసలిప్పుడు మనం మాట్లాడుకోవడానికే డేలో కూడా పగలు కూడా మనకి మాట్లాడుకోవడానికి టైం ఉండట్లేదు. పగలైనా మనిద్దరి మధ్య మాటలు లేవు అని మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు. తన లోపల దాచుకున్న ప్రేమ ఎక్స్‌ప్రెస్ చేస్తారు. ఇంతకుముందు మీరు కూడా నువ్వు నన్ను వదిలిపెట్టకు, నువ్వు లేకపోతే నేను అనాథనైపోతాను అని మీ ప్రేమ, మీ ఇంట్రెస్ట్ మీరు ఎక్స్‌ప్రెస్ చేసేవాళ్ళు. ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చేసి 3 ఆఫ్ స్వర్డ్స్. మేబీ మీ ఇద్దరి మధ్య థర్డ్ పార్టీ సిట్యుయేషన్ ఉండొచ్చు. మీ ఇద్దరు ఒకరికొకరు హర్ట్ చేసుకొని చాలా పెద్ద గొడవ అయ్యి మీ ఇద్దరి మధ్య బ్రేకప్ అయినా జరిగుండాలి. కానీ ఇంతకుముందు మీ ఇద్దరు ఒకరితో ఒకరు ఎంత నైట్ టైమ్ అయినా మాట్లాడకుండా ఉండేవాళ్ళు కాదు. ఎంత గొడవొచ్చినా, ఎంత ఇష్యూస్ వచ్చినా, ఎంత గ్యాప్ వచ్చినా మాట్లాడుకునేవాళ్ళు. ఇప్పుడు డే అయినా కూడా ఇద్దరు మాట్లాడుకోవడానికి నోచుకోవట్లేదు. నువ్వు నాతో మాట్లాడడానికే ఇష్టపడట్లేదు అని మీ పర్సన్ అంటున్నారు. అట్‌లీస్ట్ నువ్వు నన్ను పలకరించను కూడా పలకరించడం మానేసావు. ప్రేమగా పలకరించడం కూడా మానేసావు నువ్వు నన్ను. ప్రేమతో మాట్లాడడం కూడా మానేసావు. అంతలా ఏం తప్పు చేశానని అనేది ఇక్కడ మీ పర్సన్ ఫీలింగ్. నువ్వు నన్ను పలకరించట్లేదు, నాతో ప్రేమగా మాట్లాడట్లేదు. నేను బాధ పెట్టిందే మనసులో పెట్టుకొని నాతో మాట్లాడడం కూడా మానేసావు. అనేది వాళ్ళ ఎనర్జీలో కనిపిస్తుంది. వి ఆర్ ఇన్‌కంపాటబుల్. క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఒకప్పుడు మనిద్దరము ఒకరికొకరం సెట్ అవ్వనని చెప్పిన ఈ పర్సన్ ఇప్పుడు మీకోసం ఎమోషనల్ అవుతున్నారు. మీకోసం ఏడుస్తున్నారు. మనిద్దరికీ సెట్ అవ్వదు, మనిద్దరికీ రాసిపెట్టలేదు అని చెప్పిన మీ పర్సన్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు 6 ఆఫ్ పెంటికల్స్ ఈ రిలేషన్‌షిప్‌లో బ్యాలెన్స్ కావాలనుకుంటున్నారు. తను ఎఫర్ట్ పెట్టాలనుకుంటున్నారు. ఈ రిలేషన్‌ని నిలబెట్టుకోవాలనుకుంటున్నారు. అండ్ మీరు లేకుండా ఈ పర్సన్ చాలా ఎమోషనల్ అవుతున్నారు. డే అండ్ నైట్ ఈ పర్సన్ మీకోసం ఏడుస్తున్నారు. చూడండి, మూన్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి. చాలా లో ఎనర్జీలో ఉంటున్నారు. ఏదో తెలియని భయమో, ఏదో తెలియని బాధో ఈ పర్సన్‌ని వెంటాడుతోంది. I wonder what would be like to kiss you again. మళ్ళీ ఒకసారి కిస్ చేస్తే ఎలా ఉంటుందా అని అనిపిస్తుందంట మీ పర్సన్‌కి. చారియట్, పేజ్ ఆఫ్ పెంటికల్స్. ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ మీ విషయంలో చాలా లైట్ హార్టెడ్ నేచర్‌లో ఉన్నారు. మీతో కలిసి ట్రావెల్ అవ్వాలి అనుకుంటున్నారు. మేబీ మీ ఇద్దరి మధ్య ఏజ్ డిఫరెన్స్ ఉండొచ్చు, క్యాస్ట్ డిఫరెన్స్ ఉండొచ్చు, కమ్యూనిటీ డిఫరెన్స్ ఉండొచ్చు, కలర్ డిఫరెన్స్ కానీ మీ ఇద్దరి మధ్య చాలా డిఫరెన్సెస్ ఉండొచ్చు. కానీ ఇద్దరు సెపరేట్ మ్యారీడ్ అయ్యి ఉండొచ్చు. ఐ వండర్ లేదా ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అయినా అయి ఉండొచ్చు. సో సిచ్యువేషన్స్ ఎలా ఉంటుంది అది మీరు తీసుకోండి. మేల్ అయినా ఫీమేల్ అయినా బోత్‌కి రీడింగ్ రెసొనేట్ అవుతుంది. ఐ వండర్ వాట్ వుడ్ బి లైక్ టు కిస్ అగైన్. సో మళ్ళీ ఈ పర్సన్ ఏంటంటే మీ లైఫ్‌లోకి రావాలనుకుంటున్నారు. మీకు మెసేజ్ చేయాలనుకుంటున్నారు. అండ్ మీతో ట్రావెల్ అవ్వాలి అనుకుంటున్నారు. మీతో రొమాంటిక్‌గా టైమ్ స్పెండ్ చేయాలనుకుంటున్నారు.
మళ్ళీ మీతో మాటలు కలపాలి అనుకుంటున్నారు ఈ పర్సన్. ఈ రిలేషన్‌ని ఫర్దర్‌గా ముందుకు తీసుకెళ్ళాలి అనుకుంటున్నారు. ఐ లుక్ ఫర్ యూ ఎవ్రీవేర్. సో, మీకోసం ప్రతి చోట ఈ పర్సన్ చూస్తున్నారంట. ఏదైనా నేమ్ కనిపించినా మీరే, లేకపోతే మీ ఫేవరెట్ కలర్ డ్రెస్ ఏసుకున్నా మీరే, లేకపోతే తన ఫేవరెట్ కలర్ డ్రెస్ ఎవరైనా ఏసుకున్నా అది మీరే అన్నట్టు వాళ్ళు ఫీల్ అవుతున్నారనమాట. ఎందుకంటే ఇక్కడ 24/7 మీ పర్సన్ మీరెలా ఆలోచిస్తున్నారో వాళ్ళు కూడా అంతే మీ గురించి ఆలోచిస్తున్నారు. సో, ఈ రిలేషన్‌షిప్‌లో ఎఫర్ట్స్ పెట్టాలనుకుంటున్నారు. ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నారు. 6 ఆఫ్ వాండ్స్ చూడండి. సక్సెస్ అవ్వాలి అనుకుంటున్నారు. అండ్ మీ ఇద్దరి మధ్య మ్యారేజ్ జరగాలని కానీ, ఈ రిలేషన్‌షిప్‌లో సక్సెస్ అవ్వాలని కానీ, మీ మనసు గెలుచుకోవాలని కానీ, తనకి గనక అవకాశం వస్తే మళ్ళీ మీ మనసు గెలుచుకోవాలనుకుంటున్నారు. ఎందుకంటే మీ గురించి ఈ పర్సన్ 24/7 ఆలోచిస్తున్నారు కాబట్టి, తనకి గనక మళ్ళీ మీతో మాట్లాడే అవకాశం వస్తే డెఫినెట్‌లీ తన ఫీలింగ్స్, తన ప్యాషన్, తన ఇంట్రెస్ట్ మీరంటే ఎంత ఇష్టమో అది ఎక్స్‌ప్రెస్ చేయాలని ఈ పర్సన్ అనుకుంటున్నారు. ఐ విష్ యూ కెన్ ఫర్‌గివ్ మీ. సో, తను ఏం కోరుకుంటున్నారంటే తన తప్పుల్ని మీరు క్షమించాలి అని కోరుకుంటున్నారు. తప్పైపోయింది. తప్పు నాదే. నన్ను క్షమించు. అంతకు మించి నేనేం చెప్పలేను నీకు అంటున్నారు. ఇక్కడ కూడా చూడండి 10 ఆఫ్ స్వర్డ్స్. మిమ్మల్ని ఈ పర్సన్ చీట్ చేశారు. మిమ్మల్ని ఈ పర్సన్ చాలా బాధ పెట్టారు. 10 ఆఫ్ స్వర్డ్స్ లిటరల్లీ చాలా ఎక్కువ బాధ పెట్టారు. అందుకే అడుగుతున్నారు ఐ విష్ యూ కెన్ ఫర్‌గివ్ మీ. నువ్వు నన్ను క్షమిస్తావు అనుకుంటున్నాను అంటున్నారు దేనికి? సో, చూడండి ఎంత యాక్యురేట్‌గా క్లారిఫికేషన్స్ వస్తున్నాయో. మిమ్మల్ని బాధ పెట్టారు, మిమ్మల్ని చీట్ చేశారు, మిమ్మల్ని మోసం చేశారు, మీకు బాధని కలిగించారు. కాబట్టి నన్ను క్షమిస్తావు అనుకుంటున్నాను. మీకు తట్టుకోలేనంత బాధని కలిగించారు ఈ పర్సన్. సో, చూడండి 9 ఆఫ్ స్వర్డ్స్, 10 ఆఫ్ స్వర్డ్స్. ఎన్ని స్వర్డ్స్ ఉన్నాయి చూడండి. ఎందుకంటే మీరు తన వల్ల చాలా స్లీప్‌లెస్ నైట్స్ చూసారు. చాలా పెయిన్ పడ్డారు. తన కోసం మీరు చాలా ఏడ్చారు. అంతా ఈ పర్సన్ మోసం చేశారు. అంతా ఈ పర్సన్ మిమ్మల్ని బాధ పెట్టారు. అందుకే నువ్వు నన్ను క్షమిస్తావు అనుకుంటున్నా అంటున్నారు. I wonder what would it feel to be married with you. సో, ఈ పర్సన్ ఏంటంటే మీతో మ్యారేజ్ అయితే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు. కింగ్ ఆఫ్ కప్స్. ఈ పర్సన్ మీతో చాలా ఎమోషనల్ కనెక్టెడ్ అయ్యారండి. సో, ఇక్కడ ఏస్ ఆఫ్ కప్స్, కింగ్ ఆఫ్ కప్స్. మీరంటే ఈ పర్సన్‌కి చాలా ప్రేమ ఉంది. మీతో మ్యారేజ్ అయితే ఎలా ఉంటుంది? ఎంత హ్యాపీగా ఉంటుంది అని ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. కింగ్ ఆఫ్ స్వర్డ్స్ చెప్తున్నానా? ఆలోచిస్తున్నారు. కింగ్ ఆఫ్ కప్స్, కింగ్ ఆఫ్ స్వర్డ్స్. చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారు. ఆ ఫీలింగే చాలా డిఫరెంట్‌గా ఉంటుందంట మీ పర్సన్‌కి. సో, ఇదేనండి ఇవాళ రీడింగ్. ఎంతమందికి రిజనేట్ అయింది అన్న కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ మీకు పర్సనల్‌గా రీడింగ్ కావాలి అంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్‌కి అయితే మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై.